ఆయన అందరికీ నమస్తే. మేమైతే కొత్త కూరగాయల బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. రోజు అప్డేట్ చేస్తాం మనము. మార్కెట్లో రేట్స్ ఎలా ఉన్నాయనేది మేమైతే ఇప్పుడు జాలీలు చేపిస్తాం. 2 జాలీలకు అయితే 7,000 అయితే పడ్డది మనకి. ఇక మొత్తానికి అయితే ఒంటిమాటకి అయితే కూరగాయలు అయితే దేనికి పోతున్నాం. ఇక ఇదైతే షార్పేట చెరువు, చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ. కూరగాయల బిజినెస్ కూడా నేను ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తాడు, మనకు అనుభవం లేదు ఎక్కువ. చూద్దాం ఎట్లుంటుందని నేనైతే ట్రై చేస్తాను. ఇప్పుడు మార్కెట్ అయితే పోయాము. మనం బీరకాయ పచ్చిమిర్చి అయితే ఫస్ట్ స్టార్టింగ్ లో వేసుకున్నాం. మన కూరగాయల రేట్లు అయితే లాస్ట్లో పెడతా చూడండి. అలాగే 3 బాక్సుల టమాటా వేసుకున్నా. అక్కడ నుంచి పోయి అట్నే ఆలు చూసిన ఫ్రెష్గా ఉంది, ఒక బ్యాగ్ వేసుకున్నా. ఇక అట్నే బీరకాయ కాకరకాయ అన్నీ వేసుకున్న ఐటమ్ ఇక మార్కెట్లో అయితే పెట్టినా. చూడాలి, ఇక మనకైతే అనుభవం లేదు. ఎవరైతే మా దగ్గర రావట్లేదు చూడండి ఫ్రెండ్స్. మాకు ఆచారం అది ఏం బాగాలేదు. అవతల అయితే వస్తారు, మనం కొత్త పెట్టినాం కాబట్టి ఎవరు రావట్లేదు అనుకుంటా. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంతకుముందు అమ్మిన వాళ్ళు అయితే ఎవరైనా ఉంటే మాకు కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఏం పోవట్లేదు. టైం 9 అయింది. ఒక టమాటా ఒకటి అయితే పోయింది, మిగతా ఐటమ్స్ అయితే ఏం పోలేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ కొత్తగా చూసిన వాళ్ళు అయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఫోన్లో అయితే నాకు 2,400 పడ్డాయి. చూసుకోండి ఫ్రెండ్స్. టమాటా 900, మిర్చి 600, ఆలు 1100, మొత్తం టోటల్ ఐటమ్ తీసుకునే దానికి 4,900. నేను అమ్మింది అయితే మొత్తం 4,100. లాస్ అయితే అయినాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి.